సుమిత్ క్వాలిటీ లాస్ ఏం కాదు ఉన్నతి. అండ్ లాస్ట్ 2 years నుంచి ఈ జర్నీ జరుగుతుంది. అండ్ గ్రీటింగ్ ఎవరు ఇవ్వట్లేదు. కంగ్రాచులేషన్స్ అండి. మీడియా ప్రతినిధులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఐ కుడ్ డూ ఇట్ అని అనొచ్చు. జర్నీ వచ్చేసి 3 years బ్యాక్ 22లో స్టార్ట్ అయ్యేది. వచ్చేసి మొన్న మార్చ్ 2024 మార్చ్లో మిస్సెస్ ఇండియా క్రౌన్ విన్ అయ్యాను యాజ్ అ విన్నర్. సరే, ఇంకా నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు, ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. స్టేట్ చూడండి, స్టేట్ అన్న. ట్యాక్స్ కూడా పట్టిస్తారా? రిబ్బన్ చేయ అన్న. అయిందన్నా? 1 second మేడం, వీడియోస్ ఉన్నాయి. ఆగండి, చెప్తాను ఒక పర్లే చాలు. కాస్ట్యూమ్ విజయ్ కొంచెం జరగమ్మా. ఒక్క నిమిషం ఓకే మేడం మేడం ఒక్కసారి తీసుకోరు, మంచిగా తీసుకోరు. ఫోటోగ్రాఫర్ కూడా తీయాలా? ఓకే మేడం, సెంటర్ చూడండి అందరూ. ఓకే, మళ్ళీ తీసుకున్నాను. ఎక్కడ మేడం కనీసం భయ్యా నేను తీసుకుంటాను. ఇది ఇంకొకటి మధ్యలో తీరా, ఇది ఒకటి మధ్యలో నుంచి తీరా. సారీ, ఒకటి ఇట్లది ఒక్కసారి ఓకే ఓకే కలిసి
ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు, ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. నా ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా హ్యాపీనెస్ రెట్టింపు అయింది. ఇది November 13th నుంచి 19th బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగిందండి. అండ్ మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన పైజెంట్ ఇక్కడ నేను రన్నర్ అప్గా నిలబడడం జరిగింది. అండ్ మిసెస్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి విన్ అవ్వడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఇంతకు ముందు ఒక క్రౌన్, ఇప్పుడు ఒక క్రౌన్, బ్యాక్ టు బ్యాక్ క్రౌన్ సంపాదిస్తున్నారు ఇండియా కోసం. యా, ఇది యాక్చువల్గా 3rd క్రౌన్ విన్ అవ్వడానికని వెళ్ళాను. బట్ ఇక్కడ 3 crowns విన్ అయ్యి వచ్చాను. దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇండియాకి నేను 3 crowns తేగలిగాను అనేది రియలీ అ ప్రైడ్. అండ్ అక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ తోటి నేను పార్టిసిపేట్ చేయడము, వాళ్ళందరూ మన్ని మిస్సెస్ ఇండియా అని పిలుస్తూ ఉంటే నేను ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అని ఆ ప్రైడ్ మూమెంట్ ఇంకా రెట్టింపు అయింది. సో 18 members ఫైనల్ పార్టిసిపెంట్స్ అండి. అందులో ఐ కుడ్ స్టాండ్ యాజ్ అ రన్నర్. యా, ఆ రోజు మీరు వేసుకున్న కాస్ట్యూమ్ చాలా డిఫరెంట్గా ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేషనల్ కాస్ట్యూమ్ అని ఒక రౌండ్ ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఒక కాస్ట్యూమ్ని డిజైన్ చేయాలి, షోకేస్ చేయాలి. నేను షోకేస్ చేసుకున్నది నా నేషనల్ కాస్ట్యూమ్ యాజ్ ఒక ట్రై కలర్ కాన్సెప్ట్. యాజ్ యూ ఆల్ నో, మన ఇండియన్ ఫ్లాగ్ ట్రై కలర్స్ యూజ్ చేసుకున్నాను. ఇండియన్ ఫ్లవర్ లోటస్ రిప్రజెంట్ చేశాను. ఇండియన్ బర్డ్ నా పీకాక్ని రిప్రజెంట్ చేస్తూ నేను డిజైన్ చేసుకున్నానండి. దెర్ ఈస్ అ టైగర్ ఆల్సో ఇన్ మై కాస్ట్యూమ్. ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ చేసిన వీడియోలో ఒకటి మన కల్చర్, డైవర్స్డ్ కల్చర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఈజ్ అ డైవర్స్డ్ కల్చర్. వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్, ఎవ్రీథింగ్. బట్ నేను నా వరకు నా కల్చర్స్ని నేను రిప్రజెంట్ చేశాను. మన ఫెస్టివ్స్ ఎలా ఉంటుంది, దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అది చూపించాను. మన యోగా, మన మెడిటేషన్, ఆ కల్చర్స్ అన్నీ నేను నా ప్రోమోలో చూపించడం జరిగిందండి. హౌ ఎలిగెంట్ వీఆర్, వి ఇండియన్స్ ఆర్ అనేది ఐ కుడ్ షోకేస్ ఇన్ దట్. సో నేను అది చూపించినందుకు నాకు ఎలిగెన్సీ అవార్డు వచ్చిందేమో, ఐ డోంట్ నో. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ మై 100% and could get 1 crown. 3 crowns, sorry. All the very best. Thank you so much, Andy.